గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళలో జరిగిన ఒక భయంకరమైన సైకలాజికల్ క్రైమ్ స్టోరీ ఇది. భార్య రాత్రికి రాత్రే మాయమైంది. పోలీసులు ఇల్లంతా జల్లెడ పట్టినా ఒక్క రక్తపు చుక్క కూడా దొరకలేదు. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులనే బురిడీ కొట్టించి ఒక సామాన్యుడు ఆడిన మైండ్ బ్లోయింగ్ డెత్ గేమ్ ఇది. దట్టమైన కొబ్బరి తోటలు, ఉదయాన్నే కమ్మేసే పొగమంచుతో కేరళ రాష్ట్రంలోని పచ్చటి వాతావరణం అది. పైకి ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ రాష్ట్రంలో ఒక మనిషి లోపల ఉన్న మృగం అకస్మాత్తుగా నిద్రలేచింది. కత్తులు లేవు, నెత్తురు లేదు, అరుపులు అసలే లేవు. మన పక్కనే నవ్వుతూ తిరిగే ఒక సామాన్యుడు తన వంటగదిని ఒక స్లాటర్ హౌస్ గా ఎలా మార్చాడో, పోలీసులనే ఎలా ముప్పు తిప్పలు పెట్టాడో కళ్ళకు కట్టినట్టు చూపించే సంచలన క్రైమ్ స్టోరీ ఇది. ఒక హత్యని ప్లాన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ బాడీని ఎవరికీ దొరకకుండా మాయం చేయడం ఇంకో ఎత్తు. ఈ స్టోరీలో హంతకుడు ఎంత స్మార్ట్ అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కానీ అంతకు ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది కేరళలోని ఎర్నాకులంకు కొద్ది దూరంలో ఉన్న ఒక ప్రశాంతమైన టౌన్. చుట్టూ వాటర్ కెనాల్స్, గ్రీనరీతో అందంగా ఉండే ఆ టౌన్ లో శేఖర్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. శేఖర్ కు ఆ ఊరి మెయిన్ రోడ్ లో ఒక చిన్న టేక్అవే బిర్యానీ పాయింట్ ఉంది. శేఖర్ అంటే ఆ ఊర్లో అందరికీ ఎంతో ఇష్టం. మనిషి చాలా నెమ్మదస్తుడు, ఎవరితోనూ గొడవ పెట్టుకోడు, ఎప్పుడూ పెదాల మీద ఒక చిరునవ్వు ఉంటుంది. షాపు ఎంత రద్దీగా ఉన్నప్పటికీ కస్టమర్ల మీద కొంచెం కూడా విసుక్కోడు. వ్యాపారం కూడా మంచి క్వాలిటీతో ఎంతో నిజాయితీగా చేసుకుంటాడు. రోజు ఉదయం 5 గంటలకు లేచి మార్కెట్ కు వెళ్లి చికెను, మటను స్వయంగా చూసి తెచ్చుకోవడం, వాటిని శుభ్రం చేసి తన అద్భుతమైన చేతి వంటతో బిర్యానీ వండటం, మిగిలిపోయిన మాంసాన్ని పాడవకుండా తన ఇంట్లో ఉన్న పెద్ద కమర్షియల్ డీప్ ఫ్రీజర్ లో భద్రపరుచుకోవడం, ఇది అతని డైలీ రొటీన్. శేఖర్ భార్య పేరు సుజాత. ఆమె వయస్సు 30 ఏళ్లు. వాళ్ళది పైకి ఎంతో అన్యోన్యమైన కాపురంగా కనిపిస్తుంది. ఎప్పుడూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ షాప్ లో ఇద్దరు నవ్వుకుంటూ కనిపిస్తారు. కానీ ఒక రోజు ఉదయం ఆ ప్రశాంతత బద్దలయ్యింది. ఎర్నాకులం లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడూ ఉండే మామూలు హడావుడి ఉంది. స్టేషన్ మెట్లు ఎక్కుతూనే శేఖర్ భోరున ఏడవడం మొదలు పెట్టాడు. ఎప్పుడూ ఎంతో హుందాగా ఉండే శేఖర్ ఒక పసిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వచ్చి డ్యూటీలో ఉన్న ఎస్ఐ హరీష్ కాళ్ల మీద పడిపోయాడు. సార్, నా భార్య, నా సుజాత కనిపించడం లేదు సార్. 2 రోజుల క్రితం నేను షాప్ మూసుకొని సామాన్లు సర్దుకొని వచ్చేసరికి ఇంట్లో లేదు సార్. బీరువా తెరిచుంది. బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, నా బిజినెస్ కి సంబంధించిన 2 లక్షల రూపాయల క్యాష్ తీసుకొని వెళ్లిపోయింది సార్. మొదట నేను వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిందేమో పోలీసులకు చెప్పి పరువు బజార్న పడేసుకోవడం ఎందుకు అని 2 రోజులుగా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాను సార్. కానీ ఎవరూ కూడా తెలియదు, రాలేదు అనే అన్నారు. అప్పుడే నాకు ఒక విషయం మీద అనుమానం వచ్చింది సార్. ఆమెకు ఈ మధ్య ఫేస్బుక్ లో ఎవడో ఒకడు పరిచయం అయ్యాడు. వాడితో ఫోన్ లో దొంగతనంగా నవ్వుతూ మాట్లాడుతూ నాకు ఎన్నోసార్లు దొరికిపోయింది సార్. ఎన్నోసార్లు నేను మందలించాను సార్. కానీ వాడు ఇలా నా ఇల్లు పీకి పందిరి వేస్తాడని, నా భార్యనే తీసుకెళ్లిపోతాడని నేను అనుకోలేదు సార్. నా పరువంతా పోయింది. నా బతుకు నాశనం అయిపోయింది సార్. నాకు ఎవ్వరూ లేరు. నేను ఇంకెవరి కోసం బతకాలి సార్ అని గుండెలు బాదుకొని శేఖర్ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఎస్ఐ హరీష్ కు శేఖర్ అంటే మంచి అభిప్రాయం ఉంది. వాడి బిర్యానీ షాప్ గురించి కూడా అతనికి తెలుసు. దాంతో హరీష్, చూడండి శేఖర్, మీరు కంగారు పడకండి, ముందు కూర్చొని నీళ్లు తాగండి అని నీళ్ళిచ్చి మీ భార్య ఫోన్ నెంబర్, ఫోటో ఇవ్వండి. అలాగే ఆ ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. మేము సైబర్ టీమ్ తో ట్రేస్ చేసి పట్టుకుంటాం అని భరోసా ఇచ్చాడు. సమాజంలో ఇలాంటివి ఈ మధ్య కామన్ అయిపోయాయి అన్నట్లుగా పోలీసులు కూడా క్యాజువల్ గా ఒక మిస్సింగ్ కంప్లైంట్ రాసుకున్నారంతే. కంప్లైంట్ ఇచ్చిన 2 గంటలకు పోలీస్ స్టేషన్ బయట ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సుజాత సొంత తమ్ముడు ప్రకాష్ ఆవేశంగా దిగాడు. నేరుగా లోపలికి వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తున్న శేఖర్ చొక్కా కాలర్ పట్టుకొని లాగి ముఖం మీద బలంగా కొట్టడంతో శేఖర్ కింద పడిపోయాడు. అప్పుడు ప్రకాష్, రేయ్, మా అక్క ఎవరితోనో లేచిపోయిందని నాటకాలు ఆడుతున్నావా? అసలు నిన్న రాత్రి ఏం చేసావరా మా అక్కని? సార్, వీడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు సార్. వీడు పైకి చూడ్డానికి మాత్రమే రాముళ్లా ఉంటాడు. వీడు ఇంట్లో ఒక రాక్షసుడు సార్. మా అక్క ఎవరితోనో లేచిపోయే రకం కాదు సార్. అసలు ఆమెకు అలాంటి బుద్ధే లేదు. వీడి మీదే నాకు 100కి 100% అనుమానం ఉంది. వీడే మా అక్కని ఏదో చేశాడు సార్ అని ప్రకాష్ గట్టిగా అరిచాడు. అప్పుడు ఎస్ఐ హరీష్ ప్రకాష్ ను పక్కకు నెట్టి, ఏంటి ప్రకాష్, ఏంటి పోలీస్ స్టేషన్ లో ఈ గొడవ?
మా ముందే ఆధారాలు లేకుండా ఒకరిని ఎలా కొడతావు నువ్వు? నీకు అతని మీద అనుమానం అసలు ఎందుకు వచ్చింది అని గట్టిగా అడిగాడు. అప్పుడు ప్రకాష్ కన్నీళ్లతో, సార్ వీడికి ఆన్లైన్ బెట్టింగ్స్ లో విపరీతమైన అప్పులు ఉన్నాయి సార్. ఆ అప్పులు తీర్చడానికి మా అక్క నగలు అమ్మేయమని రోజు ఆమెను కొడుతున్నాడు. 2 రోజుల క్రితం కూడా మా అక్క నాకు ఫోన్ చేసి ఏడ్చింది సార్. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. రేపు ఉదయం నేను మన ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది. ఆ తర్వాత 2 రోజుల నుండి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఖచ్చితంగా వీడే ఆ నగలు లాక్కొని మా అక్కను ఏదో చేశాడు సార్. వీడిని విచారించండి సార్, వీడిని వదలకండి అని ఒక బలమైన మోటివ్ ను ప్రకాష్ పోలీసుల ముందుంచాడు. శేఖర్ మాత్రం చేతులు కట్టుకొని ఏడుస్తూ, సార్ నేను అప్పుల్లో ఉన్న మాట నిజమే, కానీ నా భార్యను నేను దేవతలా చూసుకుంటున్నాను సార్. ఆమె ఏ తప్పు చేయలేదని నా బామ్మర్ది నమ్ముతున్నాడు. తప్పు లేదు, ఎందుకంటే ఎంతైనా అతనికి సొంత అక్క కదా. కానీ నా కళ్ళతో నేను చూశాను సార్. ఆమె వేరే వాడితో మాట్లాడడం నాకే కదా తెలుస్తుంది అని ఎంతో అమాయకంగా నిస్సహాయంగా చెప్పాడు. ఎస్ఐ హరీష్ కు అప్పుడు ఈ కేసు మీద ఒక డౌట్ మొదలయ్యింది. ప్రకాష్ చెప్తున్న దాంట్లో కూడా లాజిక్ ఉంది. విపరీతమైన అప్పులున్నోడు ఏదైనా చేయొచ్చు. శేఖర్ ఏడుపులో నిజముందో లేదంటే పక్కాగా ప్లాన్ చేసిన నటనుందో అతనికి అర్థం కావడం లేదు. 2 జీపులు తీయండి, శేఖర్ ఇల్లు మొత్తం సోదా చేయాలి, నిజమేంటో మనకి అక్కడే తెలుస్తుంది అని తన కానిస్టేబుల్లకు ఆర్డర్ వేశాడు హరీష్. ఒక పక్క భర్త ఏడుపు, ఇంకో పక్క తమ్ముడి ఆరోపణలు. ఈ రెండిటితో ఎస్ఐకి మైండ్ బ్లాక్ అవ్వడం కామన్ కదా. ఇక్కడ ఇద్దరి మాటల్లోనూ లాజిక్ ఉంది. కానీ శేఖర్ కళ్ళు చూస్తే వాడిలో ఉన్న ఒక రకమైన కాన్ఫిడెన్స్ పోలీసులకు కూడా అర్థం కాలేదు. పోలీసులే వాడి ఇంటిని వెతికినప్పుడు వాళ్లకు దొరికిన సాక్ష్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీసుల టీం శేఖర్ ఇంటికి చేరుకుంది. అది కేరళ సాంప్రదాయంలో కట్టిన ఒక పాత పెంకుటిల్లు. చుట్టూ కొబ్బరి చెట్లున్నాయి. ఇల్లు చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. పోలీసులు ఆ ఇంట్లోని అణువణువు జల్లెడ పట్టారు. మంచం కింద బీరువాలు, బాత్రూమ్, వంటగది, పెరడు ఇలా అన్ని వెతికారు. అయితే కనీసం ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా లేదు. ఎవరైనా 2 వ్యక్తులు పెనుగులాడిన ఆనవాళ్లు అస్సలు లేవు. ఇంట్లోని వస్తువులు కూడా ఎక్కడికక్కడ చాలా నీట్ గా ఉన్నాయి. ఇల్లంతా ఎంతో శుభ్రంగా నీట్ గా సర్దిపెట్టి ప్రశాంతంగా ఉంది. కానీ హరీష్ కు మాత్రం అనుమానం పోలేదు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి యూవీ లైట్ సహాయంతో ఇల్లంతా అణువణువు వెతికించాడు. ఎందుకంటే రక్తాన్ని ఎంత నీట్ గా కడిగేసినా సరే, బ్లీచింగ్ వాడినా సరే, ఆ యూవీ లైట్లకి రక్త మానవాళ్లు ఖచ్చితంగా బ్లూ కలర్ లో గ్లో అయి కనిపిస్తాయి. కానీ అక్కడ అలాంటిదేమీ లేదు. అంతా నార్మల్ గా ఉంది. ఇంట్లో ఒక మూలన ఒక పెద్ద డీప్ ఫ్రీజర్ ఉంది. హరీష్ దాని వైపు చూసి దాన్ని ఓపెన్ చేశాడు. అందులో -డిగ్రీల చలికి పొగలొస్తున్నాయి. పైనంతా నల్లటి కవర్లలో చికెన్ ప్యాకెట్లు, మటన్ ముక్కలు ప్యాక్ చేసున్నాయి. ఒకటే మాంసపు వాసన. అప్పుడు శేఖర్, సార్ నా షాపుకు కావాల్సిన మాంసం సార్, అది బయట పెడితే పాడవుతుందని ఈ ఫ్రీజర్ లో పెట్టుకుంటాను. రోజు ఉదయం షాప్ కి ఇక్కడ నుండే తీసుకెళ్తాను. మీకు డౌట్ గా ఉంటే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సార్ అని శేఖర్ చెప్పాడు. అందులో చికెన్, మటన్ ముక్కలు చేసిన కవర్లు భారీగా కనిపిస్తూ ఉండటంతో హరీష్ తన కానిస్టేబుల్లను పిలిచి చెక్ చేయమన్నాడు. కానిస్టేబుల్లు చెక్ చేస్తున్న కొద్దీ అందులో చికెన్, మటన్ ముక్కలున్న కవర్లు తప్ప ఇంకేమీ కనిపిస్తూ ఉండకపోవడంతో అది చూసి విసిగిపోయిన హరీష్, ఇంకా చాలే దాన్ని మూసేసేయండి, ఆ వాసన భరించలేకపోతున్నాను అని అరిచాడు. దాంతో పోలీసులు ఆ ఫ్రీజర్ ని మూసేశారు. శేఖర్ పోలీసులందరికీ ఎంతో మర్యాదగా టీ ఇచ్చి, నా భార్యను ఎలాగైనా వెతికి తీసుకురండి సార్, నేను ఆమె లేకుండా బతకలేను అని ఏడుస్తూ దండం పెట్టాడు. అదంతా చూస్తున్న ఎస్ఐ హరీష్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక మనిషిని హత్య చేస్తే కనీసం ఏదో ఒక చిన్న ఆధారం మిగులుతుంది, ఎక్కడో ఒక తప్పు జరుగుతుంది. కానీ అదేంటో తెలియట్లేదు. చూడటానికి ఇల్లేమో ఒక గుడిలాగా ప్రశాంతంగా ఉంది. బహుశా ప్రకాష్ చెప్పిందే అబద్ధం కావచ్చు. సుజాత నిజంగానే ఫేస్బుక్ లవర్ తో లేచిపోయి ఉండొచ్చు అని పోలీసులు కూడా నమ్మడం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. పోలీసులు సుజాత సిగ్నల్స్ ట్రాక్ చేశారు. ఆమె ఫోన్ లాస్ట్ లొకేషన్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గర చూపించింది. అంటే ఆమె నిజంగానే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆ మిస్టీరియస్ ఫేస్బుక్ లవర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్ లో ఎంక్వైరీ చేసినప్పటికీ ఆ రోజు కరెంట్ లేకపోవడం వల్ల సీసీటీవీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయలేదు. దాంతో పోలీసుల ఎంక్వైరీ ఒకవైపు నడుస్తూనే ఉంది. ఇంకోవైపేమో శేఖర్ జీవితం ఎప్పటిలాగే సాధారణంగా గడిచిపోతుంది. పగలు బిర్యానీ పాయింట్ నడుపుకుంటాడు, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడతాడు. సుజాత గురించి ఎవరైనా అడిగితే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఊర్లో వాళ్ళంతా
పాపం రా శేఖర్ ఎంతో మంచోడు, ఆ సుజాత అలా ఎలా మోసం చేసిందిరా, వాడి పరువు తీసేసి వెళ్ళిపోయింది అని శేఖర్ మీద విపరీతమైన సానుభూతి చూపించేవాళ్ళు. ప్రతిరోజు ఉదయం కరెక్ట్ గా 6 గంటలకు కేరళ మున్సిపాలిటీకి చెందిన చెత్తబండి శేఖర్ ఇంటి ముందు ఆగుతుంది. అందులో 2 వర్కర్స్ ఉంటారు. రోజు శేఖర్ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్లకు టీ ఇస్తాడు. తన ఇంటి నుండి ఒక 2 నల్లటి ప్లాస్టిక్ కవర్లను తెచ్చి ఆ చెత్తబండిలో వేసేవాడు. ఏంటి శేఖర్ అన్న, ఈ రోజు కవర్లు చాలా బరువుగా ఉన్నాయి అని ఒక రోజు చెత్తబండి వాడు అడిగాడు. దానికి శేఖర్ ఏమాత్రం కంగారు పడకుండా నవ్వుతూ, అదేం లేదు తమ్ముడు, షాపులో చికెన్ వేస్ట్, పాడైపోయిన మాంసం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వర్షాలకు కరెంటు రెగ్యులర్ గా పోతుంది కదా, మాంసం కొంచెం ఎక్కువగా పాడైపోతుంది, వాసన వస్తుందని లోపల బ్లీచింగ్ పౌడర్ చల్లాను, అందుకే బరువుగా ఉంది అని క్యాజువల్ గా చెప్పాడు. వాళ్ళు ఆ చెత్తను తీసుకొని సిటీ అవతల అడవికి ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ లో పారేయడానికి వెళ్లిపోయారు. ఆ డంపింగ్ యార్డ్ లో వేలాది పందులు, వీధి కుక్కలు ఆ మాంసపు వ్యర్థాలను క్షణాల్లోనే తినేసేవి. దాంతో ఏమీ మిగిలేది కాదు. ఇది గత కొన్నేళ్లుగా రోజూ జరిగేదే. అలా ఎవరికి కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా శేఖర్ రోజువారీ జీవితం ఎంతో సైలెంట్ గా సాగిపోతుంది. నెల రోజులు గడిచిపోయినా సుజాత ఆచూకీ లేదు. ఆమెను తీసుకెళ్లాడు అనుకుంటున్న లవర్ ఆచూకీ కూడా లేదు. పోలీసులు ఆఖరికి విసుగొచ్చి కేసును పక్కన పెట్టేసే స్టేజ్కి వచ్చారు. కానీ ఎస్ఐ హరీష్ కు మాత్రం ఈ కేసు నిద్ర పట్టనివ్వడం లేదు. అతని పోలీస్ బుర్ర అతనికి ఈ కేసులో ఏదో తేడా ఉంది అని చెప్తుంది. శేఖర్ అమాయకుడు కాదు. వాడి ముఖంలో ఎక్కడో ఒక తెలియని నటన కనిపిస్తుంది. ఒక ఆడది 20 తులాల బంగారం తీసుకొని లేచిపోతే ఎక్కడో ఒక చోట బతకడానికి ఆ బంగారాన్ని నమ్ముతుంది లేదా తాకట్టు పెడుతుంది. కేరళలోని ఏ జ్యువెలరీ షాపులోనూ తాకట్టుకు కానీ అమ్మడానికి కానీ ఆ మోడల్ నగలు రాలేదు. ఆమె అకౌంట్ నుండి కనీసం ₹1 కూడా డ్రా కాలేదు. అదెలా సాధ్యం? ఫేస్బుక్ లో ఆమెకు లవర్ ఉన్నాడు అని శేఖర్ చూపించిన మెసేజ్లు సుజాత ఫోన్ నుండి కాకుండా ఒక ఫేక్ అకౌంట్ నుండి వచ్చాయని పోలీస్ సైబర్ టీం తెలిపింది. అంటే శేఖర్ కావాలనే ఈ కహాని అల్లాడా, పోలీసుల్ని డైవర్ట్ చేశాడా అని హరీష్ తన బ్రెయిన్ కు పని చెప్పాడు. కానీ ఆధారాలెక్కడా? శేఖర్ ఇంటి చుట్టూ మనుషులను పెట్టి నిఘా వేశాడు. కానీ శేఖర్ ఏ తప్పు చేయడం లేదు. ఇల్లు, బిర్యానీ షాపు, మున్సిపాలిటీ చెత్తబండి, అంతే. అదే అతని జీవితం. అది ఒక ఉదయం. మంచు దట్టంగా కమ్ముకొని విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. అప్పుడు సమయం ఉదయం కరెక్ట్ గా 6 గంటలు అవుతుంది. ఎప్పట్లాగే మున్సిపాలిటీ చెత్తబండి శేఖర్ ఇంటి ముందు ఆగింది. ఆ రోజు ఎందుకో కానీ శేఖర్ కొద్దిగా కంగారుగా ఉన్నాడు. రాత్రి కరెంటు పోవడం వల్ల వాడి ప్లాన్ లో ఎక్కడో ఒక చిన్న తేడా జరిగింది. త్వరగా 2 నల్లటి ప్లాస్టిక్ కవర్లను తీసుకొచ్చి ఆ చెత్తబండిలో వేసి, తమ్ముడు ఈరోజు కొంచెం పనుంది, అందుకే మీకు టీ ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోకండి అని కంగారుగా ఇంట్లోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు. దాంతో చెత్తబండి నెమ్మదిగా కదిలి ఊరు దాటి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్తుంది. కానీ ఆ రోజు ఆ బండి వెనకాల ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఆ ఊర్లో ఉండే వీధి కుక్కలు ఒక 10 దాకా గుంపుగా చేరి ఆ చెత్తబండి వెనకాలే పరిగెడుతున్నాయి. విపరీతంగా అరుస్తున్నాయి. వాటి ప్రవర్తన ఎందుకో తెలియదు కానీ చాలా ఆవేశంగా ఉంది. వాస్తవానికి చెత్తబండి వాళ్లకు అది మామూలే. చికెన్ వాసనకు కుక్కలొస్తున్నాయని వ్యాన్ డ్రైవర్ వాటిని పట్టించుకోకుండా బండిని వేగంగా పోనిచ్చాడు. అలా వెళ్తూ ఉండగా బండి ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగిరిపడింది. ఆ కుదుపుకు బండిలోని చెత్త కొంచెం కింద పడింది. అయితే ఆ కింద పడిన చెత్త కుప్పలో శేఖర్ వేసిన ఒక నల్లటి కవర్ కూడా జారిపోయి కింద రోడ్డు మీద పడింది. కానీ డ్రైవర్ దాన్ని గమనించకపోవడంతో బండిని ఆపకుండా పోనిచ్చేశాడు. కానీ బండి వెంట పడుతున్న ఆ కుక్కలన్నీ ఆ కవర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఎందుకో తెలియదు కానీ ఆ కవర్ను చూడగానే కుక్కలు చాలా ఆవేశంగా మారిపోయాయి. ఆ రోజు శేఖర్ కంగారులో ఆ కవర్ లోపల బ్లీచింగ్ పౌడర్ చల్లడం మర్చిపోయాడు. బ్లీచింగ్ వాసన లేకపోవడంతో లోపల ఉన్న అసలైన పచ్చి మాంసం వాసన ఆ కుక్కలకు స్పష్టంగా తెలుస్తుంది. కుక్కలకి వాసన పసిగట్టే శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. వెంటనే 2 కుక్కలు ఆ కవర్ను గట్టిగా పళ్ళతో పట్టుకొని లాగాయి. దాంతో ఆ నల్లటి కవర్ చిర్మని చెనిగిపోయింది. అటుగా వెళ్తున్న ఒక పాలవాడు కుక్కలు అంత కసిగా ఏం పీక్కొని తింటున్నాయి అని బైకాపి చూశాడు. అప్పుడు ఆ నల్లటి కవర్ లోపల ఉన్న కొన్ని ముక్కలు బయటపడ్డాయి. అది కోడి మాంసమో మేక మాంసమో కాదు, గడ్డ కట్టుకుపోయి ఉన్న ఐస్ లాంటి ముక్కలవి. అవి కొంచెం తేడాగా కనిపించడంతో ఆ పాలవాడు దగ్గరగా వెళ్లి చూశాడు. అంతే, వాడి చేతిలో ఉన్న పాల క్యాన్ కింద పడిపోయింది. వాడికి ఊపిరాగిపోయినంత పనయ్యింది. వాడికి తెలియకుండానే వాడి గొంతులో నుంచి ఒక భయంకరమైన కేక బయటికొచ్చింది. ఎందుకంటే ఆ కుక్కలు లాగుతున్నది ఒక మనిషి చేతివేళ్లు. చర్మం తెల్లగా పాలిపోయి గడ్డ కట్టి ఉన్న ఒక ఆడదాని చెయ్యది. ఆ నల్లటి కవర్లో ఉన్నవి జంతువుల వ్యర్థాలు కావు, ముక్కలుగా నరకబడిన మనిషి శరీర భాగాలు.
వామ్మో, ఒక కవర్ లో మనిషి శరీర భాగాలు ఉండటం ఏంటి? ఎవరైనా అసలు ఊహిస్తారా ఆ కవర్ లో చికెన్ వేస్ట్ కాకుండా మనిషి ముక్కలుంటాయని? శేఖర్ గాడు ఒక కరుడు కట్టిన సైకో అని ఇక్కడే ప్రూవ్ అయ్యింది. వాడు ఈ ముక్కల్ని ఎక్కడి నుండి తెస్తున్నాడు? ఎక్కడ కట్ చేశాడు? అసలు ఒక మనిషి ఒక హత్య చేశాక కూడా అంత నార్మల్ గా చెత్తబండికి కవర్లు ఎలా ఇచ్చాడు? ఈ సీన్ లో శేఖర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది కదా. అసలు వాడి ఇంట్లో ఉన్న పెద్ద ఫ్రీజర్ కి ముక్కలకి ఉన్న కనెక్షన్ ఏంటో వింటే మీకు ఈ రాత్రి నిద్ర పట్టడం కూడా కష్టమే. విషయం తెలుసుకున్న 10 నిమిషాల్లోనే ఎస్ఐ హరీష్ తన పోలీస్ ఫోర్స్ తో అక్కడికి చేరుకున్నాడు. రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేశారు. ఆ కవర్ లో ఉన్న చేతి వేళ్లకు ఉన్న ఉంగరం చూసి హరీష్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. అది అతను ఫోటోలో చూసిన సుజాత చేతికి ఉన్న ఉంగరమే అని గుర్తొచ్చింది. దాంతో ఖచ్చితంగా అది సుజాత బాడీ ముక్కలే అని అతనికి అర్థమై శేఖర్ గాడు, వాడు అసలు మనిషే కాదు, ఒక రాక్షసుడు, వాడి ఇంటిని వెంటనే చుట్టుముట్టాలి, వాడు ఏమాత్రం తప్పించుకోకూడదు అని గట్టిగా అరిచాడు హరీష్. దాంతో పోలీసుల జీపులు తుఫానులా వెళ్లి శేఖర్ ఇంటి ముందు ఆగాయి. హరీష్ మరియు అతని టీం తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లారు. లోపల శేఖర్ టీ తాగుతూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. పోలీసులను వాళ్ళ ఆవేశాన్ని చూడగానే వాడి ముఖంలో రంగు మారిపోయింది. వాడి ఆట ఇక ముగిసిపోయింది అని వాడికి అర్థమైపోయింది. అరెస్ట్ చేయండ్రా వీణ్ణి అని హరీష్ వాడి కాలర్ పట్టుకొని కానిస్టేబుల్ వైపుకు తోశాడు. ఆ తర్వాత హరీష్ నేరుగా ఇంట్లో ఉన్న ఆ పెద్ద డీప్ ఫ్రీజర్ దగ్గరకు వెళ్లి ఆ ఫ్రీజర్ మూత తీశాడు. లోపల పైనంతా కమర్షియల్ చికెన్, మటన్, మాంసం ప్యాకెట్లున్నాయి. వాటిని 2 చేతులతో ఆవేశంగా పక్కకు లాగడం మొదలు పెట్టాడు. అలా కాసేపు లాగుతూ లాగుతూ అడుగు భాగానికి వెళ్లేసరికి అక్కడ ఉన్న దృశ్యం చూసి వందల క్రైమ్లు చూసిన పోలీసుల గుండెలు కూడా వణికిపోయాయి. ఎందుకంటే ఆ ఫ్రీజర్ అడుగున ఒక పాలిథీన్ కవర్ లో నీట్ గా ప్యాక్ చేయబడి రక్తం పూర్తిగా గడ్డకట్టుకుపోయి ఉన్న సుజాత తల కనిపించింది. ఆమె తలకాయను కూడా వాడు ప్యాక్ చేసి పెట్టాడు. ఒక మనిషి శరీరాన్ని చికెన్ ముక్కల్లా కోసి ఒక ఫ్రీజర్ లో అడుగున 1 నెల రోజులుగా దాచాడి రాక్షసుడు. కానీ ఇక్కడే పోలీసుల మెదడు స్తంభించిపోయే అతిపెద్ద మిస్టరీ ఒకటి ఉంది. ఒక నిండు ప్రాణాన్ని చంపి ఆ శరీరాన్ని 30 ముక్కలుగా నరకాలంటే ఖచ్చితంగా లీటర్ల కొద్ది రక్తం బయటకు చిమ్మాలి. ఇల్లంతా రక్తపు మడుగు కావాలి. బాత్రూంలో నరికితే ఖచ్చితంగా గోడల మీద రక్తం చిందాలి. ఫోరెన్సిక్ వాళ్లకు ఖచ్చితంగా దొరికిపోవాలి. ఎంత శుభ్రం చేసినా బ్లడ్ ట్రేసెస్ పోవు కదా. కానీ శేఖర్ ఇంట్లో మాత్రం ఒక్క చుక్క రక్తం కూడా ఎందుకు లేదు? వాడు చంపినప్పుడు ఆమె అరుపులు ఎవరికి ఎందుకు వినపడలేదు? ఇద్దరి మధ్య పెనుగులాట ఎందుకు జరగలేదు? శవాన్ని ముక్కలుగా కోస్తుంటే ఏ వాసన ఎందుకు రాలేదు? ఒక సామాన్య బిర్యానీ మాస్టర్ టెక్నాలజీ లేకుండా ఫోరెన్సిక్ సైన్స్ కే సవాలు విసిరేలా ఒక మనిషి శవాన్ని ఇంత పర్ఫెక్ట్ గా ముక్కలు చేసి నెల రోజులుగా పోలీసుల కళ్ళు గప్పి ఎలా మాయం చేస్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ అండి, మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ డీప్ ఫ్రీజర్ అడుగున పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేయబడిన సుజాత తల చూసిన ఎస్ఐ హరీష్ కు గొంతులో ఊపిరి గడ్డకట్టుకుపోయింది. అతని వెనక నిలబడి ఉన్న కానిస్టేబుల్ కూడా భయంతో 2 అడుగులు వెనక్కి వేశారు. ఏంటిది? అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ఒక మనిషి చేసే పనేనా అని హరీష్ మనసులో మెదులుతున్న ఒక భయంకరమైన ప్రశ్న అది. ఒక మనిషిని 30 ముక్కలుగా నరకాలంటే కనీసం 5 లీటర్ల రక్తమైనా బయటకు చిమ్మాలి. ఆ పెంకుటిల్లు మొత్తం రక్తపు మడుగు కావాలి. బాత్రూమ్ లో నరికితే గోడల మీద రక్తపు మరకలుండాలి. కానీ ఫోరెన్సిక్ టీం ఇల్లంతా లుమినాల్ కెమికల్ స్ప్రే చేసి యూవీ లైట్ తో చెక్ చేసింది. ఎవరైనా రక్తాన్ని కడిగేసినా సరే ఆ కెమికల్ చల్లి యూవీ లైట్ లో వెతికితే రక్తపు మరకలు బ్లూ కలర్ లో వెలుగుతూ దొరికిపోతాయి. కానీ ఆ ఇంట్లో బాత్రూముల్లో కూడా ఒక రక్తపు చుక్క లేదు. కనీసం కడిగేసిన ఆనవాళ్లు కూడా లేవు. అసలు ఈ శేఖర్ గాడు మనిషా లేదంటే దయ్యమా? ఫోరెన్సిక్ సైన్స్ కే దొరకకుండా ఒక్క నెత్తురు చుక్క కూడా కారకుండా ఒక మనిషిని అసలు వీడు ముక్కలు ముక్కలుగా ఎలా కోసేశాడు, ఎక్కడ కోశాడు అనే షాక్ తో హరీష్ కోపంతో ఊగిపోతూ వెళ్లి హాల్లో చేతులు కట్టుకొని ప్రశాంతంగా నిలబడి ఉన్న శేఖర్ ముఖం మీద తన బూటు కాలితో బలంగా తన్నాడు. దాంతో శేఖర్ ముఖం పగిలి రక్తం కక్కుంటూ కింద పడ్డాడు. కానీ వాడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అరెస్ట్ చేయండ్రా ఈ రాక్షసుణ్ణి, లాకప్ లో పడేసి వీడి చర్మం ఒలిచైనా నిజం చెప్పిద్దాం
అని గట్టిగా అరిచాడు హరీష్. అది ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ లోని ఇంట్రాగేషన్ రూమ్. శేఖర్ కుర్చీలో కట్టేయబడున్నాడు. వాడి ముఖం మీద దెబ్బలున్నాయి, కానీ వాడి కళ్ళల్లో మాత్రం కొంచెం కూడా భయం లేదు. ఇన్నాళ్ళు పాపం శేఖర్ అని ఊరంతా జాలిపడిన అమాయకపు ముఖం వెనక ఉన్న ఒక భయంకరమైన సైకో ఇప్పుడు నిద్రలేచాడు. వాడి అసలు రూపం బయటపడింది. అప్పుడు హరీష్ లాఠీ తీసుకొని లోపలికొచ్చి, రేయ్ శేఖర్, నువ్వు వేసుకున్న నీ అమాయకపు ముసుగు తొలగిపోయిందిరా. నీ భార్యను చంపి ఫ్రీజర్లో దాచావు. దానికి నీకు శిక్ష పడ్డం ఖాయం. కానీ నాకు ఒక నిజం కావాలి. ఒక మనిషిని ముక్కలుగా కోస్తే ఇల్లంతా రక్తం అవ్వాలి కదరా. కానీ నీ ఇంట్లో ఒక్క చుక్క రక్తం కూడా ఎందుకు లేదు? ఎక్కడ పెట్టి కోసావురా ఆమె శవాన్ని? నిజం చెప్పు నా కొడక, లేదంటే కాల్చి పారేసి ఎన్కౌంటర్ కింద కేసు మూసేస్తాను అని గట్టిగా అరిచాడు. అప్పుడు శేఖర్ తలదించుకొని ఒక వికృతమైన నవ్వు నవ్వాడు. వాడి నవ్వు ఇంట్రాగేషన్ రూమ్ లోని నిశ్శబ్దాన్ని భయంకరంగా మార్చేసింది. అప్పుడు వాడు మాట్లాడుతూ, సార్, మీరు పోలీసులు సార్. లాఠీలు పట్టుకొని కొట్టడం మాత్రమే మీకు తెలుసు. కానీ నేను ఒక బిర్యానీ మాస్టర్ని. నేను రోజు మాంసంతోనే ఆడుకుంటాను సార్. పచ్చి మాంసాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలో నాకున్న నాలెడ్జ్ మీకెక్కడుంటుంది సార్ అని తలెత్తి హరీష్ కళ్ళల్లోకి చూస్తూ ఒక మైండ్ బ్లాక్ అయ్యే పచ్చి నెత్తుటి నిజాన్ని బయటపెట్టడం మొదలుపెట్టాడు. వాడి బ్రెయిన్ ఎంత డార్క్ గా ఆలోచించిందో ఇప్పుడు బయటపడబోతుంది. ఒక మనిషి తన వృత్తిని మర్డర్ కోసం వాడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. లాఠీ దెబ్బలకు కూడా వాడు భయపడట్లేదంటే వాడి బ్రెయిన్ లో తను చేసిన పని మీద గర్వం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అసలు రక్తం ఎందుకు కారలేదు అనే దానికి వాడు చెప్పే లాజిక్ వింటే ఏ డాక్టర్ అయినా సరే సైలెంట్ అయిపోవాల్సిందే. శేఖర్ మాట్లాడటం మొదలు పెట్టాడు. సార్, మాది అన్యోన్యమైన కాపురం అని అందరూ అనుకుంటారు సార్. కానీ నా భార్య సుజాతకు డబ్బు మీద విపరీతమైన ఆశ ఉండేది. నాకు ఊర్లో ఉన్న మొత్తం అప్పుల గురించి ఆమెకు తెలిసిపోయింది. నేను ఆడే ఆన్లైన్ బెట్టింగ్స్, నా చీకటి వ్యవహారాలన్నీ ఆమె కనిపెట్టేసింది. అయితే అప్పటికే నేను ఆమెకు తెలియకుండా బీరువాలో ఉన్న ఆమె నగలు కొద్ది కొద్దిగా అప్పులు తీర్చడానికి అమ్మేసి వాటి స్థానంలో నకిలీ నగలు పెట్టాను అని తెలుసుకొని ఆ రాత్రి నాతో విపరీతంగా గొడవ పడింది సార్. నీ పరువు బజార్న పడేస్తాను, రేపు ఊరి జనాలందరి ముందు నీ భాగవతం బయట పెడతాను, నిన్ను రోడ్డున పడేస్తాన్రా అని నా కాలర్ పట్టుకొని నన్ను నోటికొచ్చినట్టు తిట్టింది సార్. ఆమె మాటలకు, ఆమె బూతులకు నాకు విపరీతంగా కోపం, భయం కలిగింది. నా పరువు పోతే ఈ ఊర్లో నా వ్యాపారం నాశనం అయిపోతుంది. నేను బతకలేను. అందుకే ఆమె అరుస్తుండగానే వెనక నుండి ఆమె చీర కొంగును తీసుకొని ఆమె మెడకు గట్టిగా బిగించాను సార్. నా పూర్తి బలంతో 2 నిమిషాలు గట్టిగా లాగి పట్టుకున్నాను. దాంతో నా చేతుల్లోనే నా పెళ్ళాం గిలగిలా కొట్టుకొని కళ్ళు తేలేసి చచ్చిపోయింది. నెత్తురు చుక్క కింద పడకుండా, అరుపు బయటకు రాకుండా సైలెంట్ గా అలా ఆమె హత్య జరిగిపోయింది సార్ అని ఎంతో ప్రశాంతంగా, అదేదో ఒక మామూలు విషయం లాగా చెప్పాడు శేఖర్. అది విన్న హరీష్ కు రక్తం మరిగిపోయింది. చంపావు సరేరా, మరి ఆ శవాన్ని ఏం చేశావు? ఎక్కడ కోసావురా అని అడగ్గా శేఖర్ వికృతంగా నవ్వుతూ తన మాస్టర్ ప్లాన్ ను వివరించడం మొదలు పెట్టాడు. ఇక్కడే మనందరం షాక్ అయ్యే అద్భుతమైన సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్ లాజిక్ రివీల్ అవుతుంది. సుజాత చచ్చిపోయాక ఆమె శవాన్ని చూసి నేను భయపడలేదు సార్. శవాన్ని ఎక్కడికైనా కారులో తీసుకెళ్లి పారేద్దామంటే ఈ కేరళలో అడుగడుగునా సీసీటీవీ కెమెరాలున్నాయి. ఖచ్చితంగా దొరికిపోతాను. పోనీ ఇంట్లోనే కత్తి తీసుకొని ముక్కలు ముక్కలు చేద్దామంటే ఒక మనిషి దేహంలో కనీసం 5 లీటర్ల రక్తం ఉంటుంది కదా సార్. కత్తితో నరికితే అది ఫౌంటైన్ లాగా చిమ్ముతుంది. దాంతో ఇల్లంతా రక్తం పారుతుంది. ఎంత కడిగినా కానీ వారం రోజుల పాటు ఆ నెత్తుటి వాసన వస్తూనే ఉంటుంది. కానీ సార్, నేను ఒక మాంసం కొట్టేవాణ్ణి సార్. మన సైన్స్ ప్రకారం ఒక మనిషి చనిపోగానే ఒంట్లోని రక్తం ప్రవహించడం ఆగిపోతుంది. కానీ అది లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. అయితే అదే శవాన్ని తీవ్రమైన -డిగ్రీల చలిలో పెడితే ఆ రక్తం ఏమవుతుంది సార్? అది ఒక ఐస్ లాగా ఒంట్లోనే రాయిలా గడ్డకట్టుకుపోతుంది కదా. అది సార్ నా ప్లాన్. సుజాత చనిపోయిన వెంటనే ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం తీసేసి శరీరం ఇంకా నార్మల్ గా ఉన్నప్పుడే ఆమెను 2 భాగాలుగా మడిచి నేను నా షాప్ కోసం వాడే చికెన్ దాచుకునే ఆ పెద్ద కమర్షియల్ డీప్ ఫ్రీజర్ అడుగున ఆమె శవాన్ని కుక్కేశాను సార్. ఆ డీప్ ఫ్రీజర్ టెంపరేచర్ -18 డిగ్రీలు ఉంటుంది. దానివల్ల అందులో పెడితే ఆ శవం గంటలోనే రాయి అయిపోతుంది. ఆ శవాన్ని అందులో వేసి మూత పెట్టేశాను. దానిపైన మామూలు చికెను, మటను ముక్కల కవర్లు పేర్చేశాను.
తర్వాత దాని బట్టలు దాని సెల్ ఫోన్ తీసుకొని ఇంటికి తాళం వేసి బయటకెళ్లిపోయాను. బట్టలను ఊరి చివర ఒక చెట్ల పొదలో కాల్చేశాను. దాని ఫోన్ తీసుకెళ్లి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లో పడేశాను. ఎందుకంటే అది ఎవడితోనో లేచిపోయింది అని నేను చెప్పే సాక్ష్యానికి బలముండాలి కదా సార్. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కరెక్ట్ గా 48 గంటల పాటు ఆ శవాన్ని ఆ డీప్ ఫ్రీజర్ లోనే వదిలేశాను సార్. 2 రోజుల తర్వాత ఆ శవం పూర్తిగా ఒక మంచుగడ్డలాగా, ఒక ఎండిపోయిన చెక్కలాగా గట్టిపడిపోయింది. ఆమె ఒంట్లోని రక్తం మొత్తం ఐస్ లాగా రాయి అయిపోయింది అని ఎంతో టెక్నికల్ గా చెప్పాడు శేఖర్. సైన్స్ ను వాడు వాడుకున్న విధానానికి, వాడి లాజిక్ కి పోలీసులు కూడా షాక్ అయ్యారు. హరీష్ కైతే వణుకు పుట్టింది. ఆ శేఖర్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా వాడి వృత్తిని ఒక మర్డర్ కోసం ఎంత పర్ఫెక్ట్ గా వాడాడో అర్థమై పోలీసులకు కూడా చెమటలు పట్టాయి. మీకు కూడా వామ్మో సైన్స్ ను ఇలా కూడా వాడతారా అనిపిస్తుంది కదా. రక్తం కారకుండా ఉండాలంటే రక్తాన్ని గడ్డకట్టేలా చెయ్యాలి అన్నది ఒక పక్కా ప్రాక్టికల్ ఆలోచన. ఒక ప్రొఫెషనల్ లాగా ఏ ఎమోషన్ లేకుండా శేఖర్ తన సొంత భార్య శవాన్ని ఫ్రీజర్ లో ఎలా పెట్టాడో చూస్తేనే వాడు ఎంత సైకోనో అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాడు ఆ శవాన్ని కట్ చేసిన విధానం వింటే మీకు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. శేఖర్ కళ్ళు మూసుకొని ఆ రోజు జరిగిన కిరాతకాన్ని ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాడు. 3వ రోజు రాత్రి నేను ఫ్రీజర్ లో నుంచి ఆ గడ్డ కట్టుకుపోయిన సుజాత శవాన్ని బయటకు తీశాను సార్. నేల మీద ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ పరిచాను. టీవీలో పాత మలయాళం పాటలు ఫుల్ సౌండ్ లో పెట్టి రోజు రాత్రి పూట ఎప్పటిలాగే ఆన్ చేసే మిక్సర్ గ్రైండర్స్ అన్ని ఆన్ చేశాను. ఎందుకంటే ఎవరికీ కూడా రంపంతో కోసే సౌండ్ రాకూడదు కదా, అందుకు. ఆ తర్వాత నేను మాంసం కొట్టడానికి వాడే పదునైన కత్తిని, ఒక ఎలక్ట్రిక్ రంపాన్ని తీసుకున్నాను. సార్, ఒక ఐస్ గడ్డను రంపంతో కోస్తే రక్తం వస్తుందా సార్? రాదు కదా. అలాగే పూర్తిగా గడ్డ కట్టుకుపోయిన సుజాత శవాన్ని నేను కత్తితో రంపంతో 30 ముక్కలుగా కోశాను సార్. కింద ప్లాస్టిక్ షీట్ వేయడం వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడలేదు. కనీసం ఒక చుక్క రక్తం కూడా బయటకు చిమ్మలేదు. శవం గడ్డకట్టి ఉండటం వల్ల ముక్కలు ఎంతో నీట్ గా, ఒక్క చుక్క రక్తం కూడా లేకుండా పర్ఫెక్ట్ గా కట్ అయ్యాయి. రక్తపు వాసన గాని, కుళ్ళిన వాసన గాని కనీసం 1% కూడా రాలేదు. అదొక క్లీన్ ఆపరేషన్. ఫోరెన్సిక్ వాళ్లకు రక్తం దొరకాలంటే నేను రక్తాన్ని కింద పడేయాలి కదా సార్. కానీ నేను పడేయలేదు. పడేయనప్పుడు ఎలా కడుగుతాను? నా లాజిక్ ముందు మీ సైన్స్ కూడా ఓడిపోయింది సార్ అని గర్వంగా అరిచాడు శేఖర్. హరీష్ కు వాడి సైకలాజికల్ క్రూరత్వం చూసి గూస్ బంప్స్ వచ్చాయి. అవును, వాడి లాజిక్ పక్కాగా ఉంది. రక్తం గడ్డ కడితే లిక్విడ్ ఉండదు, దాన్ని కోసినా రక్తం కారదు. ఇది వాడు వాడిన సైంటిఫిక్ మర్డర్ టెక్నిక్. ఎంతటి టెరిఫైయింగ్ ఐడియా ఇది, ఎంతటి రాక్షసమైన ఐడియా ఇది అని ఆశ్చర్యపోయిన హరీష్, సరే ముక్కలు చేశావు, మరి వాటిని ఏం చేశావురా? నెల రోజుల పాటు ఇంట్లోనే ఎవరికి దొరకకుండా ఎలా దాచావు అని అడిగాడు హరీష్. దానికి శేఖర్ నవ్వుతూ, అక్కడే ఉంది సార్ నా అసలు మాస్టర్ ప్లాన్. నేను ముక్కలు ముక్కలుగా చేసిన సుజాత శరీర భాగాలను వేటికవే విడివిడిగా పాలిథిన్ కవర్లలో వేసి గాలిపోకుండా ప్యాక్ చేశాను. ఆ ముక్కలన్నింటినీ తీసుకెళ్లి మళ్ళీ నా డీప్ ఫ్రీజర్ అడుగున దాచేశాను. వాటిపైన రోజు నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చే చికెను, మటను ముక్కలున్న మాంసపు ప్యాకెట్లను పేర్చేవాణ్ణి. ఒక శవాన్ని ఒకేసారి తీసుకెళ్లి పారేస్తే ఎక్కడో ఒక చోట నేను దొరికిపోతాను కదా సార్. అందుకే రోజు కొద్ది కొద్దిగా మాయం చేయాలని డిసైడ్ అయ్యాను. అలా బరువును డివైడ్ చేశాను. మున్సిపాలిటీ చెత్తబండి వాళ్ళకి నా ఇంటి నుండి రోజు మాంసం వేస్ట్ రావడం అలవాటే, కాబట్టి వాళ్లకు నా మీద ఎలాంటి అనుమానం రాదు. అందుకే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నా ఫ్రీజర్ అడుగున ఉన్న సుజాత శరీర భాగాల కవర్లలో నుంచి ఒకటి బయటకు తీసేవాణ్ణి. దాన్ని ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్ లో వేసి దాని నిండా నా షాపులో మిగిలిపోయిన చికెన్ వేస్ట్, కోడి ఎముకలు కలిపేసేవాణ్ణి. ఆ ముక్కల వాసన చూసి వీధి కుక్కలు వెంట పడకుండా, కుళ్ళిన వాసన రాకుండా ఉండటానికి అందులో గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ చల్లేవాణ్ణి. బ్లీచింగ్ వాసనకు కుక్కలు కూడా దగ్గరకు రావు. తర్వాత ఆ కవర్ ను తీసుకెళ్లి ఎంతో నవ్వుతూ ఆ మున్సిపాలిటీ చెత్తబండిలో వేసేసేవాణ్ణి సార్. ఆ చెత్తబండి ఊరు దాటి ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న డంపింగ్ యార్డుకు వెళ్తుంది. అక్కడ వందలాది వీధి కుక్కలు, పందులు, రాబందులు ఉంటాయి సార్. అవి ఆ మాంసపు ముక్కలను ఏ ఆధారాలు లేకుండా కొన్ని క్షణాల్లోనే తినేస్తాయి. ఎవరైనా కానీ ఎందుకు వెతుకుతారు సార్ ఆ చెత్త కుప్పల్ని? నా భార్య శవాన్ని ఈ ప్రపంచం నుండి ఎలాంటి సాక్ష్యం లేకుండా చెరిపేయడానికి నేను వేసిన పక్కా ప్లాన్ సార్ ఇది. మీరేమో ఎవడో లవర్తో లేచిపోయిందని కేరళ మొత్తం గాలించారు. నేను మీ దృష్టిని డైవర్ట్ చేసి ఇక్కడ మీ కళ్ళెదురుగా మీ పక్కనే నవ్వుతూ ఆ శవాన్ని రోజుకొక ముక్క చప్పున చెత్తబండిలో పారేస్తుంటే మీకు కనీసం అనుమానం కూడా రాలేదు సార్ అని శేఖర్ తన క్రిమినల్ బుర్రను వాడే పొగుడుకుంటూ
గట్టిగా నవ్వుతూ అరిచాడు. అదంతా విని ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్న పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక సామాన్య మనిషి ముసుగులో ఉన్న ఇంతటి క్రూరమైన మాస్టర్ మైండ్ గురించి విని వాళ్ళ బుర్ర పాడైపోయింది. వాడు నిజంగానే ఒక రాక్షసుడని వాళ్ళకు అర్థమైపోయింది. అంతా విన్న ఎస్ఐ హరీష్ తన సీట్లో నుంచి నెమ్మదిగా లేచి శేఖర్ దగ్గరకు వెళ్ళాడు. వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అంతా పక్కాగానే చేశావురా శేఖర్, నీ బ్రెయిన్ కు నా హ్యాట్స్ ఆఫ్. మెడికల్ సైన్స్ ను వాడి రక్తం లేకుండా కోసావు. సైకలాజికల్ గా మున్సిపాలిటీ బండిని వాడుకొని దొరకకుండా పారేస్తున్నావు. నీ ప్లాన్ లో ఎలాంటి తప్పు లేదు. మరి ఈ రోజు ఎలా దొరికిపోయావురా? నీ ప్లాన్ ఎలా ఫెయిల్ అయ్యింది? అసలు నువ్వు దొరికిపోవడానికి కారణం ఏంటి అని అడిగాడు హరీష్. ఆ ప్రశ్న వినగానే శేఖర్ ముఖంలో ఉన్న గర్వం మొత్తం ఒక్కసారిగా పోయి విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ మొదలయ్యాయి. వాడు తలపట్టుకొని, సార్, నా ప్లాన్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు సార్. నాకు ఆ దేవుడు వెన్నుపోటు పొడిచాడంతే. నిన్న సాయంత్రం నుంచి మా ఏరియాలో భయంకరమైన వర్షం వల్ల కరెంటు పోయింది సార్. దాంతో కరెంటు లేకపోవడం వల్లే నా డీప్ ఫ్రీజర్ లో టెంపరేచర్ పడిపోయింది. అది -డిగ్రీల నుండి నార్మల్ కు వచ్చేసింది. దానివల్ల ప్యాకెట్ లో రాయిలా గడ్డకట్టి ఉన్న సుజాత చేతివేళ్లు కొద్దిగా కరిగిపోయాయి. అలా కరగడం వల్లే పచ్చి రక్తం వాసన మొదలయ్యింది. ఉదయం 6 గంటలకు కరెంట్ వచ్చింది. అప్పటికే చెత్తబండి వాళ్ళు వచ్చేశారు. దాంతో నేను విపరీతమైన కంగారులో ఆ చేతి వేళ్లు ఉన్న కవర్ను తీసుకొని చికెన్ వేస్ట్ తో కలిపి బండిలో వేయడానికి పరిగెత్తాను. ఆ కంగారులోనే నేను రోజు చల్లే బ్లీచింగ్ పౌడర్ చల్లడం కూడా మర్చిపోయాను సార్. బ్లీచింగ్ పౌడర్ లేకపోవడం వల్ల, పైగా కరెంటు లేక ఐస్ కరగడం వల్ల ఆ పచ్చి మాంసం వాసన గాల్లోకి వెళ్ళింది. ఆ వాసన పసిగట్టే ఆ వీధి కుక్కలు బండి వెనకాల పడ్డాయి. ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ కవర్ కింద పడిపోయిందని మీరే చెప్పారు కదా సార్. అలా నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. ఆ చేతి వేళ్లు దొరికినందుకు కూడా నాకు బాధగా లేదు సార్. కానీ ఇంత పక్కాగా ప్లాన్ చేసి దాన్ని చంపి దాని ఒంటి మీద నగలన్నీ ఒలిచేసిన నా కళ్ళకి దాని చేతి ఉంగరం ఎందుకు కనిపించలేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సరే, దాని సంగతి మర్చిపోతే మర్చిపోయాను. ఒక్కరోజు సార్, ఒకే ఒక్క రోజు కరెంటు పోకపోయి ఉంటే, లేదా ఒక గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ చల్లేసుంటే ఈ రోజు కూడా మీరు నన్ను చూసి జాలి పడుతూ, శేఖర్ గారు, మీ భార్యని, ఆమె లవర్ ని ఇంకా వెతుకుతూనే ఉన్నాం సార్ అని చెబుతూ ఉండేవాళ్ళు. దాని శరీరపు ముక్కలు ఉన్న ఆఖరి బ్యాగ్ కూడా సక్సెస్ఫుల్ గా డంపింగ్ యార్డ్ కి వెళ్లిపోయేది. కానీ ఆ కుక్కలు, ఆ కరెంటు పోవడమే నన్ను పట్టించాయి సార్ అని జుట్టు పీక్కుంటూ పిచ్చివాడిలా అరిచాడు శేఖర్. ఒక మాస్టర్ మైండ్ వేసిన ప్లాన్ కూడా ప్రకృతి ముందు ఓడిపోతుంది అనడానికి ఈ కరెంటు పోవడమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఒక్క రాత్రి కరెంటు పోవడం శేఖర్ లైఫ్ నే నాశనం చేసి పారేసింది. బ్లీచింగ్ పౌడర్ మర్చిపోవడం లాంటి ఒక చిన్న మిస్టేక్ తో ఈ ఘోరమంతా బట్టబయలైంది. ఇది కదా రియల్ డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ అంటే. ఒక మనిషి బుర్ర కిరాతకంగా మారితే ఎంత ఘోరంగా ఆలోచిస్తుందో ఈ కథ వింటే మనకు అర్థమైపోతుంది కదా. అప్పుడు హరీష్, తప్పురా శేఖర్, నిన్ను పట్టించింది ఆ కుక్కలు కాదు, ఆ కరెంట్ కాదురా. ఒక ప్రాణాన్ని అంత కిరాతకంగా తీసినప్పుడు నువ్వు ఎంతటి పర్ఫెక్ట్ ప్లాన్ వేసినా సరే ఆ ప్రకృతి, ఆ కర్మ ఏదో ఒక రూపంలో నిన్ను పట్టిస్తుంది అనడానికి ఈ రోజే ఒక నిదర్శనం. దేవుడి స్క్రిప్ట్ ముందు నీ బుర్ర కూడా నిన్ను కాపాడలేకపోయిందిరా. ప్రతి నేరస్తుడికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకు ఈ రోజు వచ్చింది అని చెప్పి హరీష్ లాఠీ తీసుకొని శేఖర్ మోకాళ్ళ మీద బలంగా కొట్టడం మొదలు పెట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయిన శేఖర్ అరుపులతో ఆ స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. ఎలాంటి సైబర్ హ్యాకింగ్లు, విదేశీ ఆయుధాలు లేకుండా ఒక సామాన్య బిర్యానీ మాస్టర్ తన ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని ఒక మర్డర్ కోసం వాడితే ఎంతటి కిరాతకమైన నరమేధం జరుగుతుందో మీకు అర్థమైంది కదా. పక్కనే ఉంటూ దొరకని హంతకుడిగా పోలీసుల కళ్ళు గప్పిన వాడికి చివరకు కర్మ వేసిన శిక్ష ఏంటో కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ఈ అత్యంత భయానక క్రైమ్ స్టోరీ మీకు గనక నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని మరింత థ్రిల్ చేస్తూ, మరింత ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అలాగే మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీ కింద హైప్ అనే బటన్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని హైప్ చేయండి. అలా చేయడం వల్ల మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.